నమస్కారం అండి, నేను తులసి. వెల్కమ్ టు న్యాచురల్ గార్డెనింగ్. ఈరోజు వీడియోలో నేను ఇంట్లో వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. నేను పాటింగ్ మిక్స్ చేసినప్పుడు చూసాం కదండి, అందులో వర్మీ కంపోస్ట్ యూజ్ చేశాను. ఆ వర్మీ కంపోస్ట్ని మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ అంటే ఏమీ లేదండి, మన వానపాములతో తయారైన ఎరువు. మనం మన కిచెన్ వేస్ట్తో వానపాములను యూజ్ చేసి ఈజీగా కంపోస్ట్ చేసుకోవచ్చు అండి. ఆ కంపోస్ట్ అనేది మన ప్లాంట్కి కావాల్సిన అన్ని రకాల పోషకాలు, ముఖ్యంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం, ఇంకా చాలా రకాల మైక్రోన్యూట్రియంట్స్ కూడా అందిస్తుందండి. ఈ వర్మీ కంపోస్ట్ మన ప్లాంట్ హెల్తీగా గ్రో అవ్వడానికి కావాల్సిన కండిషన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో అది ఎలా చేసుకోవాలో నేను చేసుకునే మెథడ్ మీకు చూపిస్తాను. సో మనం కంపోస్టింగ్ చేసుకోవడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ బిన్ అండి. మనం కంపోస్ట్ ఎందులో చేసుకోవాలనుకుంటున్నామో అది కొంచెం ఇలా ఫ్లాట్గా ఉండేలా చూసుకోవాలి. లేదు అంటే మనకి ఏది అవైలబుల్ ఉంటే అది బకెట్స్ కానీ, డ్రమ్స్ కానీ, లేదంటే మనకి రెడీమేడ్గా కూడా దొరుకుతాయండి కంపోస్ట్ బిన్స్, అవి కూడా తీసుకోవచ్చు. బట్ మనకి ఎకనామికల్గా ఉండాలి అంటే ఇలాంటి టబ్స్ యూజ్ చేయవచ్చు. ఇది 100 రూపీస్ అండి ఒక టబ్. సో ఇలాంటివి కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ మనం ఏదైతే కంటైనర్ కానీ బిన్ కానీ సెలెక్ట్ చేసుకున్నామో దానికి ప్రాపర్గా డ్రైనేజ్ హోల్స్ ఇచ్చుకోవాలండి. ఎందుకంటే మనం ఇందులో కిచెన్ వేస్ట్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ కిచెన్ వేస్ట్లో నుంచి లిక్విడ్స్ అనేవి వస్తాయి. ఆ లిక్విడ్స్ ఎక్కువ అయితే మన ఇందులో ఉండే వామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆక్సిజన్ సప్లై ఉండదు. సో అవి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాయి. సో మనం అందుకే ఎప్పటికప్పుడు ఆ లిక్విడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది డ్రైన్ అయిపోయేటట్టు దీనికి ప్రాపర్గా డ్రైనేజ్ హోల్స్ ఇచ్చుకోవాలి. అండ్ ఆ లిక్విడ్ని కలెక్ట్ చేసుకోవడానికి ఈ మెయిన్ బిన్ కింద ఇంకొక టబ్ లాంటిది ఏదన్నా పెట్టుకోవాలి. సో ఎప్పటికప్పుడు లిక్విడ్ అనేది ఇందులో కలెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇది బిన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అంటే, సో ఇక్కడ మనం హోల్స్ చేసుకున్నాం కదండి. సో ఒక్కొక్కసారి ఆ హోల్స్ ద్వారా లిక్విడ్తో పాటు చిన్న చిన్న వామ్స్, బేబీ వామ్స్, ఇంకా మన అర్త్ వామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇలాంటి మెష్తో ఈ హోల్స్ని కవర్ చేసుకుంటున్నాను, సో దట్ అవి బయటికి ఎస్కేప్ అవ్వకుండా ఉంటాయి. సో ఈ బెడ్డింగ్ ఎలా చేసుకోవాలంటే మనం కొన్ని న్యూస్ పేపర్స్ ఇలా పరుచుకోవాలండి. మన ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి కింద ఇలా పరుచుకోవాలి. ఈ బెడ్డింగ్ అనేది మనము ఓన్లీ స్టార్టింగ్లో చేస్తామండి, తర్వాత మనకు అవసరం లేదు. ఇది ఏంటి అంటే మన వామ్స్ ఏవైతే ఉంటాయో, మన అర్త్ వామ్స్, అవి ఇక్కడనే నివసిస్తాయి అన్నమాట. అండ్ అలాగే మన బిన్లో వాటర్ ఎక్కువ అయితే కనుక ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకే వీటిలో కొంచెం కార్బన్ రేషియో ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అలాగే నేను కొన్ని కార్డ్బోర్డ్స్, అట్ట ముక్కలు ఉంటాయి కదండి, అవి యూజ్ చేస్తున్నాను. వీటిలో కార్బన్ ఎక్కువ ఉంటుంది. మనం వేసుకునే కిచెన్ వేస్ట్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, సో అది బ్యాలెన్స్ అవుతుంది. ఈ పేపర్స్ని మాయిస్ట్ చేసుకోవాలండి, తడుపుకోవాలి. సో ఇది మాయిస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పీచు వేస్తున్నానండి, కోకోపీట్ వేస్తున్నాను. సో ఇక్కడ మనం కొబ్బరి పీచు కూడా యూజ్ చేయవచ్చు. మన కొబ్బరి కాయకి ఉంటుంది కదా కొబ్బరి పీచు, అది కూడా యూజ్ చేయొచ్చు. నేను కోకోపీట్ వేస్తున్నాను. సో చెప్పాను కదండి, ఇందులో వాటర్ ఎక్కువ నిల్వ ఉండకుండా మనం ఈ అడుగున ఈ కోకోపీట్ వేసుకోవడం వల్ల ఒకవేళ వాటర్ ఎక్కువైనా కానీ అది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎందుకంటే వాటర్ కనుక ఎక్కువ అయితే మన అర్త్ వామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆక్సిజన్ సప్లై ఉండదు. సో అప్పుడు అవి సఫోకేట్ అయ్యి ఈ బిన్లో నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాయి. సో ఇలా ఒక లేయర్ కోకోపీట్ వేసుకోవాలి. సో కోకోపీట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం వర్మీ కంపోస్ట్ చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్న వర్మీ కంపోస్ట్. బిగినర్స్ అయితే కనుక వర్మీ కంపోస్ట్ లేకపోతే డికంపోజ్ అయిన ఆవు పేడ కూడా యూజ్ చేయవచ్చు. లేదు అంటే హాఫ్ రెడీ అయిన కంపోస్ట్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఏం లేదు, ఇందులో మనకి
ఎగ్స్ ఉంటాయి, మన ఎర్త్ వార్మ్స్ ఎగ్స్ ఉంటాయి, చిన్న చిన్న వార్మ్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇందులో వేయడం వల్ల మల్టిప్లై అవుతాయి. అండ్ ఈ ప్రాసెస్ కంపోస్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని యాక్సిలరేట్ చేస్తుంది, స్పీడప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎగ్షెల్ పౌడర్ అండి. మన ఎగ్షెల్స్ని బాగా వాష్ చేసుకొని డ్రై చేసుకొని ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో ఇది దీంట్లో చాలా కాల్షియం ఉంటుంది. అండ్ ఇది ఏంటి అంటే మన ఎర్త్ వార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గ్రిట్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే వాటికి టీత్ ఉండవు కదండి, సో అవి తినే ఫుడ్ బాగా డైజెస్ట్ అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తుంది. సో దీన్ని ఎక్కువ వేసుకోదండి, కొంచెం ఒక 1-2 స్పూన్స్ వేసుకోవాలి, సరిపోతుంది. అండ్ వేసుకున్నాక ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇది మన బెడ్ రెడీ అయిపోయిందండి. మన వార్మ్స్కి బెడ్ రెడీ అయిపోయింది. ఇందులో అవి కంఫర్టబుల్గా హ్యాపీగా ఉంటాయి అండ్ మల్టిప్లై అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇందులోకి మన వార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వార్మ్స్ అంటే పాములు. ఇవి యాక్చువల్గా విగ్లర్స్ అంటారండి వీటిని. సో ఇవి నేను చేసుకున్న కంపోస్ట్లో ఉన్నవి. సో బిగినర్స్ అయితే కనుక ఇవి ఉండవు కాబట్టి డైరెక్ట్ మనం వర్మీ కంపోస్ట్ కానీ ఆవు పేడతో కానీ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే అందులో కూడా ఎగ్స్ ఉంటాయి. సో మనకి ఈ వార్మ్స్ అనేటివి డెవలప్ అవుతాయి. సో ఇలా వార్మ్స్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇవి తొందరగా మల్టిప్లై అవుతాయి అండ్ కంపోస్టింగ్ అనేది తొందరగా జరుగుతుంది. మనం మట్టిలో నుంచి కూడా వానపాములని కలెక్ట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. సో ఇవి ఇలా ఇంట్రడ్యూస్ చేశాం కదండి. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఫుడ్ ప్రొవైడ్ చేయడం అండి. ఫుడ్ అంటే మన కిచెన్ వేస్ట్ చేసుకోవడం. సో దీంట్లో మనం ఫ్రూట్ పీల్స్, వెజిటేబుల్ పీల్స్, మన ఆకులు ఇవన్నీ వేసుకోవచ్చండి. సో ఈ ఫుడ్ క్వాంటిటీ అనేది ఒకేసారి ఎక్కువ. మనం ఎన్ని వార్మ్స్ వేసుకున్నామో దాంట్లో హాఫ్, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 kg వార్మ్స్ వేసుకుంటే 1/2 kg ఫుడ్ తింటాయండి ఒక్కరోజు 1 kg వార్మ్స్. సో మనం ఒకరోజు 1/2 kg ఫుడ్ వేసుకోవాలి. అవి మల్టిప్లై అయిన తర్వాత మనం ఫుడ్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఇంక్రీజ్ చేయవచ్చు. అండ్ వీటికి మనం ఎక్కువ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం అండి. ఫ్రూట్ పీల్స్, వెజిటేబుల్ పీల్స్, ఈ ఆకులు ఇవి కొంచెం డీకంపోజ్ అయినవి వేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఫ్రెష్ వేస్తే అవి గ్యాసెస్ రిలీజ్ చేస్తాయి. సో కొంచెం డీకంపోజ్ అంటే ఒక 2-3 డేస్ మనం అలాగే కలెక్ట్ చేసుకొని వేసుకుంటే బెటర్. సో ఇలా ఫుడ్ వేసుకున్న తర్వాత సో ఇందులో ఇట్లాంటి కార్డ్బోర్డ్స్ కూడా వేసుకోవచ్చండి. సో ఇదేంటి అంటే మనకి గ్రీన్స్లో నైట్రోజన్ ఉంటుందండి అండ్ బ్రౌన్స్లో అంటే ఎండిన ఆకులు, కోకోపీట్, మన న్యూస్ పేపర్స్ వీటిలో కార్బన్ ఉంటుంది. ఈ కార్బన్ నైట్రోజన్ రేషియో 50-50 ఉండాలండి. అప్పుడే మనకి మన పర్ఫెక్ట్ కంపోస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది. లేదు అంటే మనకి పురుగులు రావడం, బ్యాడ్ స్మెల్ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కంపోస్టింగ్లో. సో మనం ఎప్పుడైనా సరే మనం ఎంతైతే గ్రీన్ వేస్తామో, అంటే మనం ఎంతైతే గ్రీన్స్ వేస్తామో, కిచెన్ వేస్ట్ చేస్తామో దాంతోపాటు అంతే ఈక్వల్గా బ్రౌన్స్ అంటే మన ఎండిన ఆకులు లేకపోతే ఇట్లాంటి అట్ట ముక్కలు ఇవన్నీ అవి డీకంపోజ్ చేసేస్తాయండి. కొబ్బరి పీచు వేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇనిషియల్గా అయితే బెడ్డింగ్ మనం కార్బన్తో చేసుకున్నాము. అది మళ్ళీ మనం ఊరికే చేయము, ఫస్ట్ ఇనిషియల్గా స్టార్టింగ్లోనే వేస్తాము. సో తర్వాత నెక్స్ట్ టైం మనం ఇలా ఫుడ్ వేసుకున్నప్పుడల్లా మళ్ళీ కొంచెం బ్రౌన్ లేదంటే మన గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న ఎండిన ఆకులు అవి ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. సో దీంట్లో ఏమీ వేయకూడదు అంటే
ప్లాస్టిక్, మెటల్, గ్లాస్ పీసెస్ రాకుండా చూసుకోవాలండి. అలాగే ఆయిల్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ అలాంటివి వేయొద్దు. నేనైతే వండిన పదార్థాలు ఏమి వేయనండి, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్సే వేస్తాను. సో ఇలా వేసుకొని సో ఇక్కడ ఏదన్నా ఒక ఇండికేషన్ పెట్టుకోవాలండి, మనం ఎట్ సైడ్ ఫుడ్ వేసామో తెలుసుకోవడానికి. నెక్స్ట్ టైం మనం ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలి. సో ఈ ఫుడ్ ఇది డికంపోజ్ అయిపోయిన తర్వాత మనం చూసుకొని నెక్స్ట్ ఇటు సైడ్ వేసుకోవాలి. తర్వాత ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది మనం ఎక్కడ సైడ్ వేసినామో. అండ్ నెక్స్ట్ ఇట్లా ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకుంటూ ఉంటే మనకి కంపోస్టింగ్ అనేది తొందరగా అవుతుంది. ఈ వామ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుడ్ ఎక్కడ ఉంటే అక్కడ మైగ్రేట్ అయిపోతాయండి. సో మనకి కంపోస్ట్ తయారైన అంటే బిన్ ఫిల్ అయిన తర్వాత కూడా మనం ఈజీగా హార్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది, ఇట్లా లేయర్స్గా చేసుకుంటే. సో ఇలా చేసుకున్న దీన్ని మనం 3 డేస్కి 4 డేస్కి ఒక్కసారి ఫుడ్ వేసుకోవాలండి. డైలీ ఎక్కువ ఫుడ్ కూడా వేయొద్దు. అంటే మనం ఒకసారి సపరేట్ ఒక బాక్స్ పెట్టుకోవాలి, మన కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేసుకొని 3 డేస్కి 4 డేస్కి ఒకసారి దానికి సరిపోయినంత బ్రౌన్స్ యాడ్ చేసి ఇందులో ఫిల్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న మన బిన్ని మనం కవర్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఏవైతే వామ్స్ వేసుకున్నామో వాటికి లైట్ అంటే ఇష్టం ఉండదు, అది లైట్ ఉన్న దగ్గరికి వెళ్ళి ఎస్కేప్ అవుతాయి. సో అందుకే మనం దీన్ని ఇలాంటి ఏమన్నా మనకి క్యాప్స్ అవైలబుల్ ఉంటే వీటితో కవర్ చేసుకోవాలి. లేదు అంటే మనకి ఇవి గోన సంచులు ఉంటాయి కదండి, ఆ గోన సంచులతో కూడా కవర్ చేసుకొని మనకి సాయిల్ అనేది డ్రై అవ్వకుండా చూసుకోవాలండి. ఎప్పటికప్పుడు మాయిస్ట్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే మనం ఓవర్గా వాటరింగ్ చేయొద్దు. జస్ట్ మనకు సాయిల్ కొంచెం ఇలా మాయిస్ట్గా ఉంటే సరిపోతుంది. ఒకవేళ సాయిల్ కనుక డ్రై అయిపోయినట్టు అనిపిస్తే అప్పుడు కొంచెం వాటర్ స్ప్రే చేసుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే మన కిచెన్ వేస్ట్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మనం ఏదైతే కవరింగ్ చేసుకుంటున్నామో, ఒకవేళ గోనె సంచితో కవర్ చేసుకుంటే పర్లేదు. ఇలాంటి క్యాప్స్ ఏమన్నా యూస్ చేస్తే వాటికి కూడా హోల్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఏరియేషన్ కోసం, వాటికి కూడా మనలాగే ఆక్సిజన్ చాలా అవసరం కదా. సో అందుకే వాటికి ఎయిర్ ప్రొవైడ్ చేయడానికి ఇలా మన కవర్ చేసుకునే లిడ్ హోల్స్ ఉండేలా చూసుకోవాలి. సో ఇలా కవర్ చేసుకొని ఎప్పటికప్పుడు ఒక 3 డేస్ 4 డేస్కి ఒకసారి మనం కిచెన్ వేస్ట్ని ఇందులో వేసుకుంటే ఈ కంపోస్ట్ ఇప్పుడు ఈ టబ్బు నిండా మనకి కంపోస్ట్ తయారవ్వాలి అంటే ఒక 3 మంత్స్ టైం పడుతుందండి పర్ఫెక్ట్ కంపోస్ట్ రెడీ అవ్వడానికి. సో మన కంపోస్ట్ రెడీ అయిన తర్వాత మనం జల్లించుకోవాలండి. జల్లించుకుంటే మనకి ఇలా బ్లాక్ గోల్డ్ తయారవుతుంది. సో జల్లించుకుని మనం ఆ వామ్స్ని మళ్ళీ ఇంకొక బిన్ స్టార్ట్ చేయడానికి యూస్ చేయొచ్చు. సో కింద మనం ఒక కంటైనర్ పెట్టించుకుంటే అందులో ఎక్సెస్ లిక్విడ్ అంతా డ్రై అవుతుందండి. అది కూడా ప్లాంట్స్ ఇవ్వచ్చు. అది చాలామంది వర్మీ టీ అంటారు, కానీ అది వర్మీ టీ కాదండి, జస్ట్ మన కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన లిక్విడ్. అది వర్మీ టీ తయారు చేసుకోవడానికి వేరే పద్ధతి ఉంటుంది, అది మన వర్మీ కంపోస్ట్ నుంచి చేసుకుంటాము. సో ఇప్పుడు ఈ అర్త్ వామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యాంట్స్ వాటితో పెట్టండి, తొండలు, చీమలు, బల్లులు నుంచి వీటిని మనం కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇలా మనం పెట్టుకున్న స్టాండ్ ఉంటుంది కదా, దానికి ఒక క్లాత్లో జెమాక్సిన్ పౌడర్ ఉంటుంది కదండి, అది కట్టుకొని ఈ స్టాండ్ లెగ్స్కి పెట్టుకోవచ్చు. దీన్ని ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో పెట్టేసి దాని చుట్టూ కూడా పౌడర్ వేసుకుంటే మనకి వాటితో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. వర్షం స్టార్ట్ అయిందండి, అందుకే ఈ వీడియోని ఇక్కడనే కాంక్లూడ్ చేస్తున్నా, లేదంటే చాలా పాయింట్స్ ఉన్నాయి వర్మీ కంపోస్ట్ గురించి చెప్పుకోవాల్సినవి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తా. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంజాయ్ యువర్ గార్డెనింగ్. థ్యాంక్ యూ.